అందరికీ హాయ్ అండి. మార్నింగ్ బాబావారు పూజ చేసుకున్నాను. ఇంకా పువ్వులు పెడదామంటే పువ్వులేమీ లేవు చెట్లకి. ఇంకా అందులో ఎండాకాలం అసలు పుయ్యాలి కానీ ఎందుకో పుయ్యట్లేదండి. ఇంకా సర్లే అని స్వీటీకి బొట్టు కూడా పెట్టేసాను పూజ అయిపోయిన తర్వాత. అది మాత్రం అప్పుడే లేచి వచ్చి కుర్చీలో కూర్చుంది. అప్ కానీ బాబావారిని చూస్తుంది చూసారా, దానికి చాలా ఇష్టం. ఇంకా ఎలా మధ్యాహ్నం అయిపోయిందిలేండి, ఇంక వంట చేద్దాం కదా అని ఇంకా కూర స్టవ్ మీద వేసి ఈ గిన్నెలు అవన్నీ ఉన్నాయి కదండి నైట్ కడిగినవి, అవి ఆరిపోయినాయి శుభ్రంగా. మళ్ళీ అవి అక్కడే పెట్టేద్దాం కదని ఇంక వంట చేస్తాను. ఈ పని అవుతుంది ఆ పని అవుతుంది కదా, ఇంకా సర్దుద్దామని వంట చేసేస్తున్నాను. కూర వేసాను, చికెన్ పట్టుకొచ్చారు. ఎక్కువగా చికెన్ తినే టైంలో, నాన్ వెజ్ తినే టైంలో అయితే మాత్రం ఇంకా చికెనే ఉంటుంది మా ఇంట్లో. చికెన్ ఇష్టం కదా. ఇంకా గిన్నెలు అవన్నీ తీస్తున్నానండి, ప్లేట్లు అవన్నీ అక్కడవి అక్కడ పెట్టేయచ్చు కదని. లేకపోతే అది కూడా కొంచెం అక్కడ అసలే ఉన్న ప్లేసే తక్కువ, మళ్ళీ ఇవన్నీ అక్కడ ఉంటే ఇంకా అడ్డంగా ఉంటుందని ఇంకా అవన్నీ సర్దేస్తున్నాను. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే మాత్రం. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలి అనుకుంటున్నాను, ఉంటుందని కూడాను. ఇంకా గిన్నెలన్నీ తీసి పెట్టేస్తున్నాను కదండి. కానీ గిన్నెలు ఇంతకుముందు అయితే బయటకు వెళ్ళి కడగాల్సి వచ్చేది, మన సింక్ కొంచెం ప్రాబ్లం చేస్తుంది కదా అప్పుడు. ఇప్పుడైతే కొంచెం సింక్లోనే కడిగేస్తున్నాను, నేను ఇంకా ఇబ్బంది ఉండట్లేదు. అందులో సింక్లో చేయటం కడగడం ఎక్కువ అలవాటైంది. ఎందుకంటే నిలబడి ఎప్పుడు గిన్నెలు అప్పుడు కడిగేసుకోవడం, మళ్ళీ వెంటనే కొంచెం ఆరబెట్టేసుకుంటాం కదా. లేకపోతే సింక్లో నుంచి మళ్ళీ అవన్నీ పట్టుకెళ్ళి బయట వేసుకుని కడగాలంటే కొంచెం లేట్ అయిపోయేది లేండి. లేట్ అయిపోయేది ఒకటి, అన్నీ ఎక్కువ ఉన్నప్పుడు వెళ్ళి పట్టుకు వెళ్ళాల్సి వచ్చేది. ప్లేస్ ఏమో తక్కువ తీసుకువెళ్ళడానికి కూడాను. తీసుకువెళ్తే బాబావారి దగ్గర నుంచి అక్కడ ఆ గదిలోంచి తీసుకువెళ్ళాలి. తిన్నవే అక్కడి నుంచి పట్టుకెళ్ళమేమో ఇష్టం ఉండదు. సర్లే నీ ఫ్రిడ్జ్ దగ్గర నుంచి పట్టుకెళ్ళామంటే ఈ ఫ్రిడ్జ్ ఏమో కొంచెం ప్లేస్ సరిపోయేది కాదండి పట్టుకెళ్ళడానికి. ఇంకా ఎలాగైతే మాత్రం మొత్తం అక్కడ క్లియర్ చేసేసారు. ఇంతకుముందు ఉన్న వాళ్ళు కవర్లే వేసేసారు ఏంటండి ఆ సింక్ గొట్టంలో. అందుకే వాటర్ అది వెళ్ళడానికి ఇబ్బంది అయింది. ఇంకా మొత్తం క్లీన్ చేశారు కదా, ఇప్పుడు బాగానే వెళ్ళిపోతున్నాయి. ఇంకా నేను కూడా బాగానే వెళ్తున్నాయి కదా, ఇంక మొత్తం ఇక్కడే వాడేస్తున్నాను కూడా సింక్లోని. ఇక్కడ సింక్లో అయితే కొంచెం ఇబ్బంది అనిపించదండి, ఎప్పుడు పనులు అప్పుడు అయిపోతాయి, పని చేసినట్టు కూడా ఉండదు. ఇంకా తను చికెన్ తీసుకొచ్చారన్నాను కదా, అది మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా చికెన్ కూడా వేసేస్తున్నాను. ఇంక మా స్వీటీకి మార్నింగ్ ఏం పెట్టలేదండి, కొంచెం అది వాంచ్ చేసుకుంది. సర్లే తర్వాత పెట్టచ్చు కదా అని ఈలోపు కొబ్బరి నూనె రాత్రి ఆయిల్ మరబెట్టాను కదండి, అది పక్కన పెట్టి ఉంచాను. ఇంకా అది తీసి లోపల టేబుల్ మీద పెడతాను, ఎందుకంటే మళ్ళీ బాటిల్ వేసి పెట్టేద్దామని అక్కడ పక్కన పెట్టి వచ్చాను. ఇంకా ఈవినింగ్ టైం ఎప్పుడో ఖాళీగా ఉంటాను కదా, అప్పుడు వేసేస్తానులేండి. బాటిల్లో వేసేసి పక్కన పెట్టేస్తే ఇంకా అది దాని కూడా కొన్ని రోజుల వరకు ఉండదు. కానీ ఆయిల్ సరిగ్గా పెట్టకండి, రోజు స్నానాల వల్ల శుభ్రంగా హెయిర్ అంతా బాగా ఊడిపోతుంది, డ్యామేజ్ అయిపోతుంది హెయిర్ అంతాను. కానీ ఈసారి తగ్గించాలండి తలస్నానాలు అనుకుంటాను, కానీ తగ్గించడం కుదరదు, వారాలేమో ఎక్కువ చేయటం. ఇంకా అందువల్ల నా హెయిర్ కూడా పాడవడం కూడాను. ఇంకా వంట కూడా వేసేస్తున్నాను కదా, కూర వేసిన తర్వాత అప్పుడు రైస్ కడిగి పక్కన పెడదాం, తను వచ్చేసరికి అవుతుంది కదా అని కొంచెం రైస్ కడుగుతున్నాను. ఇంకా కూర పక్కన పెట్టేసాను అనుకోండి, పక్కనేమో రైస్ పెట్టేస్తే ఇంకా తను వచ్చేసరికి అవుతుంది. కరెక్ట్గా టైం అలా సరిపోతుందిలేండి. నేను వంట చేయడం కూడా లేట్గా అందుకే చేస్తాను, తను వచ్చేసరికి వేడిగా ఉంటుంది కదా. అందరూ తనకి ఇష్టం ఉండదండి మార్నింగ్ కట్ట వండేస్తే, ఇష్టంగా తినరు. అందుకోసమని కొంచెం లేట్ అయినా సరే అప్పటికప్పుడు వండుతాను. ఇంకా రైస్ అది కడిగేస్తున్నానండి, ఎక్కువ టైమే కడుగుతాను. కాకపోతే మరి లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా, అందుకని 2 టైమ్స్ అలా కడిగినప్పుడు మాత్రమే చూపిస్తాను. ఇంక తర్వాత కడిగిన మాత్రం పెట్టను. ఇంకా రైస్ కూడా పక్కన పెట్టేసానులేండి స్టవ్ మీద. ఇంకా ఆయిల్ కూర కూడా అయిపోవచ్చింది, ఇంకా బౌల్లో తీసేస్తాను కూర అయిపోయిన తర్వాత. మా స్వీటీ చూసారా ఎలా చూస్తుందో, అది మళ్ళీ నన్ను చూసి మళ్ళీ చూడలేనట్టు ఉంటుంది మాట. మా స్వీటీ బయటికి చూస్తుంది, ఏదైనా సౌండ్ వస్తే చాలు. ఇంకా కూర అయిపోయింది కదా అని దింపేసి అదే అండి హాట్ బాక్స్లో వేసేస్తాను. ఇంకా రైస్ కూడా అయిపోయింది, ఇంకా హాట్ బాక్స్లో వేసేసి ఇంక టేబుల్ మీద పెట్టేసాను. ఇంకా తను వచ్చిన తర్వాత భోంచేసి మళ్ళీ మా స్వీటీకి పెట్టాలి, దానికి కూడాను. మా స్వీటీ చూడండి, ఇదిగోండి ఎలా చూస్తుంది చూసారా స్వీటీ. అది వెనకాలే తిరుగుతుందండి. కాకపోతే మీకు అస్తమానం నా వెనకాల ఉన్నప్పుడు చూపిద్దాం అనుకుంటాను, కానీ చూపించడం మర్చిపోతాను, అందుకే చూపించడానికి అవ్వట్లేదు. ఇంకోటి మేము భోజనాలు చేస్తాం, దానికి కూడా అన్నం పెట్టేస్తున్నాను.
అందులో ఇవాళ కొంచెం లేట్గా పెట్టాను, ఎందుకంటే మార్నింగ్ కొంచెం వాంతి చేసుకుంది కదండి, అది మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని ఇంకా ఏం పెట్టకుండా అలా ఉంచి మధ్యాహ్నం పెడుతున్నాను. ఇంకా అది అన్నం తినేస్తుంది. అందులో అది తినడం కన్నా నేను పెట్టడమే నాకు ఎక్కువ ఇష్టం, తినిపించడం. కానీ ఇంకా తింటానంది కదా, ఇంకా అందుకే పెట్టేసాను. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, కొలే వస్తే మోటార్ అది వేసి ఇలా పైకి వచ్చాను మొక్కలకి వాటర్ వేద్దాం కదని. కానీ ఎప్పుడు డైలీ వేస్తున్నా సరే ఎందుకో మొక్కలు కొంచెం పాడైనాయండి. ఈ ఎండ కూడా బాగా కాస్తుంది కదా, వస్తుంది కదా, అందువల్లేమో ఇంకా సర్లేని వాటర్ అది వేస్తాను. ఇంకా వర్షాలు పడ్డాకైతే మాత్రం కంపల్సరీ మొక్కలు తీసుకోవాలి, నేను కూడా తీసుకోవాలనుకుంటున్నాను. ఈ ఈ పువ్వులు చూసారా, ఇవి ఎండకు వస్తేనే బాగా వస్తున్నాయండి, ఎండాకాలంలోనే బాగా వస్తాయి అనుకుంటా. ఇవి నా దగ్గరికి వచ్చిన కంచి 1 ఇయర్లో 2 టైమ్స్ పోస్తున్నాయండి. ఇంకా ఈ మందార మొక్కను చూసారా, మొత్తం ఆకంతా పడిపోయింది, ఇంకా చిగురు వస్తుందండి. కరెక్ట్గా తీసేద్దాము, ఇంక పాడైపోయింది అనుకున్నాను. అనుకున్న టైంలో మన వర్షాలు పడ్డాయి కదా, మళ్ళీ చిగురు వస్తుంది. ఇంకా తీయకుండా అలా ఉంచేసాను అనమాట అండి ఆ మొక్కను కూడాను. అది అసలు పెద్ద మందారం అండి, చాన్నాళ్ళ నుంచి ఉంది, ఇంకా ఈసారి ఎందుకో అలా పాడైపోయింది. ఇంకా టైం అయింది కానీ ఇంకా స్టేడియంలో ఎవరు వాకింగ్కి తిరగడానికి రాలేదు. ఇంక సరే అని ముందు వాటర్ టిన్ నిండిపోయింది కదా, ఇంకా కట్టేసి నిండిపోయిందిలేండి ఆఫ్ చేసి వచ్చేసాను. కిందకి వచ్చిన తర్వాత ఇంకోండి ఆయిల్ అది ఇంకా బాటిల్లో వేసాను. మొత్తం బాగా మరిగిన చూసారా, దాంట్లో ఆయిల్ వేస్తే అంత మరగబెట్టాను. మరిగిన తర్వాత అది చూడండి కలర్ ఎలా వచ్చింది. ఇంకా అది రాసుకుంటే మనకి కొంచెం బాగుంటుంది, హెయిర్ పాడవకుండా ఉంటుంది కూడాను. ఇంకా అది పక్కన పెట్టేసి ఇంకా వంటగది కూడా కొంచెం క్లీన్ చేసాను. కొద్ది గిన్నెలు ఉంటే అవి కూడా కడిగేస్తున్నాను. అంటే మధ్యాహ్నం భోజనం చేసినవి ఉన్నాయి కదా, ఇంకా అవి కడిగేస్తున్నానండి. మామూలుగా అయితే నా బయట అస్తమానం పట్టుకెళ్ళి కడగాలంటే కొంచెం ఇబ్బంది, చాలా ఇబ్బంది పడ్డానండి. ఇంకా ఎప్పుడైతే కొంచెం మామూలుగా సెట్ అయిందండి వాటర్ అది వెళ్ళడం, ఇంకా అప్పుడు కొంచెం పర్వాలేదు కూడాను. కానీ అందులో మనకి సింకులో ఎప్పుడు వాటర్ వెళ్ళిపోతూ ఉంటే అంత ఇబ్బంది ఉండదండి. ఏదన్నా అడ్డు పడితే మాత్రం వెళ్ళకపోతే చాలా కష్టం. మాకైతే ఆ వాటర్ అంతా బ్యాక్కి వచ్చేసేది, వెళ్ళేది కానీ మళ్ళీ వెనక్కి వచ్చేసేది. అక్కడ అవి అడ్డుంటే ఎలా వెళ్తే. కానీ మాకు మన అబ్బాయి తీసి చూపించినప్పుడు అయితే మాత్రం చాలా ఉన్నాయండి కవర్లు, హెయిర్, తల వెంట్రుకలు అవన్నీ అడ్డుపడిపోయి ఇంకా వాటర్ వెళ్ళే అవకాశం లేక మళ్ళీ బ్యాక్కి వచ్చేసి మాటండి ఆ వాటర్. ఇంకా అందుకే సింక్లో కడగకుండాను ఇంకా బయట కడుక్కోవాల్సి వచ్చేది. ఇంకా మొన్న వచ్చి చూసి చేసిన తర్వాత కొంచెం చాలా రిలీఫ్ అయింది కూడాను. అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే మాత్రం. ఇంకా మళ్ళీ స్వీటీకి అన్నం పెట్టాలండి, అలా నైట్ టైం అయిపోతుంది కదా, ఇంకా దానికి కూడా అన్నం పెట్టేసి మేము కూడా భోంచేసేస్తాం. ఇంకా గిన్నెలని కడిగిస్తాను, మళ్ళీ టబ్బు తీసి సింక్లో పెట్టేసానండి. ఏదైనా వాటర్ ఉంటే దాంట్లోకి వెళ్ళిపోతుంది కదా అని. ఇంకా వంటగది కూడా క్లీన్ అయిపోయింది. ఇంకా లైట్ ఆఫ్ చేసి ఇంకా లోపలికి వచ్చి చూస్తే ఇదిగోండి స్వీటీ పడుకుంది. ఇంకా దానికి కూడా అన్నం పెట్టేసాను అనుకోండి. ఇంకా అన్నం తింటుంది స్వీటీ కూడా, మేము కూడా భోంచేస్తాం, ఇంకా అది కూడా అన్నం తింటుంది. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.